సంఘం ద్వారా సమయమ ప్రాంతంలో మీరు సమకూర్చినందుకు మీ వందనాలు స్తోత్రాలు. వారి మొదటి పరిచర్యలో ప్రభావ సంఘం ప్రార్థనలో పరిచర్యలో మరి తండ్రి మీరు సహాయం చేస్తూ వచ్చినందుకు మీ వందనాలు. యాప్లో కృప చూపించినారు మీ వందనాలు. శుక్రవారం శనివారం సెలవులో ప్రజలకు మీరు సహాయం చేయండి. ఈ దినం సెలవుల బిడ్డలు తండ్రి మరి ఈ యొక్క పని ఒత్తిడి మరి తండ్రి సెలవు లేని వాళ్ళు ఉన్నారు. మీ కృప చూపించండి. మరి రావాల్సిన బిడ్డలు ప్రభా ట్రాన్స్పోర్ట్ విషయంలో ఎంతో ఇబ్బందిగా ఉంటుంది. అన్ని గురించి ప్రభావం తగ్గింపుగా రావాల్సి ఉంటుంది. వాళ్ళకు కూడా మీరు చూపించండి, మీరు సహాయం చేయండి. వచ్చిన బిడ్డలు వందనాలు. మార్గంలో వస్తున్న వారిని జ్ఞాపకం చేసి మనం ప్రార్థిస్తూ ముఖ్యంగా పాత్రలో మన తండ్రి వినవాయిద్యంలో ఆరాధన వర్తమానంలో ఆరాధించడంలో తల్లి మన వర్తమానంలో వాళ్ళ దగ్గర పరిచర్యలో ఈ యొక్క రక్తమాంసంలో పాల్పొందడంలో కార్మికుల ప్రకటనలో ఆశీర్వాదంలో బయట సహవాసంలో కూడా మీ సహాయం కోరుకుంటున్నాం. సమయాన్ని అనుకూలపరచండి తండ్రి, మీకు చూపించండి అయ్యా. మీరు మహిమపొందుతుంది ఆత్మతో సత్యంతో ఆరాధించినట్టు యోగ్యమైన వృద్ధిలోని రక్తమాంసంలో పాల్పొందడానికి మీకు చూపించి మీరే మహిమ పొందమని ప్రార్థిస్తూ సంస్థలను ఏదైనా తండ్రి చూస్తున్న ప్రభా నీకే వందనాలు స్తుతులు స్తోత్రాలు. ఏదైతే ఆటంకం ఉందో ప్రభా సంపూర్ణంగా తొలగించి నీ ప్రజలను సమయాన్ని నడిపించి సమయాన్ని వెళ్ళడానికి మీరు సహాయం చేయండి. సమస్త మార్గంలో సర్వం చేయండి. మాతో మీరుండమని మాలో మీరుండమని మా మధ్యలో కూడా మీరున్నందుకు మీ వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించండి. యేసుక్రీస్తు నామములో స్తుతించి ప్రార్థించుచున్నాం తండ్రి. ఆమేన్.
కూర్చుంది. తెలుగులో 120, తమిళలో 60 120. హృదయమీ జనము ప్రభునకు స్తుతి ప్రశంసలతో
తెలుగులో 243, తమిళ్ 219. తెలుగులో 243, తమిళ్ 219. పగటిలో మేఘ సంభముగా రాత్రిలో రాత్రి సంభముగా పగటిలో మేఘ సంభముగా రాత్రిలో రాత్రి సంభముగా
వస్తూనే ఉన్నారు. దయచేసి వారి కొరకు మీ హృదయాల్లో త్వరగా రాబడినట్టు ప్రార్థన చేయండి. మనం ఆరాధనకు వెళ్ళే ముందు కొన్ని పరిశుద్ధ గ్రంథంలో నుంచి కొన్ని మాటలు చూసుకొని మనం ఆరాధనలోకి వెళ్దాం. రండి. కీర్తనల గ్రంథము 139 14 వచనములు కలిసి చదువుకుందాం. 14 వచనములు మనం కలిసి చదువుకుందాం.
నీవు నన్ను కలుగజేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నది. అందుకు బట్టి నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. నీ కార్యములు ఆశ్చర్యకాలంలో నా సంగతి నాకు బాగా తెలిసి ఉన్నది. మళ్ళీ ఒకసారి చదువుకుందాం. నీవు నన్ను కలుగజేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నది. అందుకు బట్టి నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. నీ కార్యములు ఆశ్చర్యకరములు ఆ సంగతి నాకు బాగా తెలిసి ఉంది. యోహాను సువార్త 4:24 మనకందరికీ తెలిసినటువంటి వాక్యమును మనము ధ్యానించుకుందాం. యోహాను సువార్త 4:24 దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలెను. ప్రభు సాయంత్రం వచ్చిన ప్రార్థన చేసుకుందాం. ప్రేమ తండ్రి, కృపగలైన సజీవుడమైన మా తండ్రి, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. నన్ను మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచి కోడి తన పిల్లల్ని కాచినట్లుగా నీ రెక్కల కింద భద్రపరిచి కాపాడి ప్రభా ప్రతి పరిస్థితి నుంచి ప్రభా మీరు సంరక్షించి ఈ దినం నీ సన్నిధిని రాచి మీ ప్రజలతో ప్రభా నేను ఆరాధించే భాగ్యమును మాకు ఇచ్చినందుకు నీ వందనాలు చెల్లిస్తున్నా. దయగలిగిన తండ్రి, చదివిన భాగం ముందు చూస్తున్నా తండ్రి, మాతో స్పష్టంగా మాట్లాడి ఆరాధనకు మమ్మల్ని సిద్ధపరచండి. స్థిరంలో నిలబడ్డ నన్ను దయతో జ్ఞాపకం చేసుకోండి. అనర్హుడను అయోగ్యుడను దయతో నీ కృప చొప్పున జ్ఞాపకం చేసుకొని మా ప్రభు మాతో మాట్లాడి మీరే మమ్మల్ని నడిపించి మహిమ ఘనత ప్రభావంలో పొందుకోమని యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ఇక్కడ మనం చూసినట్లయితే ఏమంటున్నాడు దావీదు మహారాజు, నీవు నన్ను కలుగజేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవి. అందును బట్టి నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. కాబట్టి ఇక్కడ ఆయనని కలుగజేసిన విధమును ఏ విధంగా 11వ వచనంలో మనకు అక్కడ స్పష్టంగా రాయబడి ఉంది. నా అంతరంద్రియములను నీవే కలుగజేసింది, నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడు నీవే. కాబట్టి యేసు క్రీస్తు ప్రభువు నిన్ను నన్ను ఏ విధముగా నిర్మిస్తూ వచ్చినాడో, నిన్ను నన్ను ఏ విధంగా సృష్టిస్తూ వచ్చినాడో అది ముందుగా మనం గ్రహించిన వారంగా ఉండాలి. అది మనకు బాగుగా తెలిసి ఉండాలి. అది మనకు మంచిగా అర్థమై ఉండాలి. కాబట్టి మనము ఏ విధముగా ఈ లోకంలోనికి వచ్చింటున్నాము, ఏ విధంగా దేవుడు నిన్ను నన్ను సృష్టిస్తూ వచ్చినాడు, తల్లి గర్భంలో నిర్మిస్తూ వచ్చినాడు. కాబట్టి మనం ఈ లోకంలో ఏ విధంగా ప్రవేశపెడుతూ వచ్చినా మనంత మాత్రమే కాకుండా ఈ లోకం నుంచి ఎలాగ ప్రత్యేకపరచబడుతూ వచ్చినా, ఎలాగ ఏర్పరచుకున్న గుంపులోకి వస్తూ వచ్చినా. అందుకని యోహాను సువార్త 15:16 ఏమంది? యోహాను సువార్త 15:16 చాలా స్పష్టంగా ఉంది. ఏమనేది గమనించండి. మీరు నన్ను ఏర్పరచుకునలేదు, మీరు నా పేరిట తండ్రిని ఏమి అడుగుదురో అది ఆయన మీకు అనుగ్రహించినట్లు మీరు వెళ్ళి ఫలించుటకును మీ ఫలము నిలిచినట్టుటకును నేను మిమ్మల్ని ఏర్పరచుకొని నియమించింది. కాబట్టి నేను ఆయన్ని ఏర్పరచుకునలేదు. నేను మనముగా సృష్టించబడలేదు. నేను మనముగా తల్లి గర్భంలోకి రావడలేదు. దేవుడు ఏం చేయబడ్డాడు? నిన్ను నన్ను తల్లి గర్భమున ఏం చేశాడంట? నా అంతరంద్రియంలో నీవే కలుగజేస్తేవి, నా తల్లి గర్భమునందు నన్ను నిర్మించిన వాడు నీవే. ఈ విధముగా తల్లి గర్భమున నిర్మించిన వాడు మాత్రమే కాకుండా ఈ లోకంలోనికి వచ్చిన తర్వాత నిన్ను నన్ను కూడా ఏ విధంగా ఏర్పరచుకున్నాడు? నేను ఆయన వెతకలేదు, నేను ఆయన్ని మరి గ్రహించలేదు. నిజమైన దేవుడు అంటే మనకు తెలియదు. అటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి నిన్ను నన్ను మనలందరినీ కూడా ఏం చేశాడు? మనల్ని ఏర్పరచుకొని మన బలము నిలిచి ఉండుటకును, మరి అంత మాత్రమే కాకుండా మన బలము ఫలించుటకు, అది నిలిచి ఉండుటకు. కాబట్టి బలము ఫలించడమే మాత్రమే కాదు, అది సదాకాలము నిలిచి ఉండుటకు దేవుడు నిన్ను నన్ను ఏర్పరచుకుంటూ వచ్చినాడు.
కాబట్టి ఈ సంగతి నాకు బాగుగా తెలిసి ఉన్నది, అందును బట్టి నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నానని దావీదు మహారాజు సెలవిస్తా ఉంటున్నాడు. ఏ విధంగా నిన్ను నన్ను తన మహిమ కొరకు, తన కృప కొరకు జగత్తు పునాది వేయబడక మునిపే నిన్ను నన్ను క్రీస్తులో ఏర్పరచుకున్నాడని కూడా మనం దేవుని యొక్క వాక్యంలో చూడగలుగుతూ వస్తాం. కాబట్టి ఇక్కడ ఏ ఒక్కరు కూడా నశించి నరకానికి వెళ్ళడానికి ఇష్టం లేకనే యేసు క్రీస్తు ప్రభువు రాకడను దీర్ఘ శాంతమును వహిస్తున్నాడని మనం ఇక్కడ గ్రహించవచ్చు. కాబట్టి నీవు నేను ఆ నరకానికి వెళ్ళడము ఆయనకి ఇష్టం లేదు. కాబట్టి తన వాక్యం ద్వారా, తన యొక్క సంఘము ద్వారా దినదినం మనల్ని నడిపిస్తూ ఆయన మన యొక్క బలము నిలిచి నుండి ఫలించుటకు మనల్ని బలపరుస్తూ వస్తుంటున్నాడు. అందుకని మనం ఇక్కడ ఒక మాట చూసుకుంటాం, గమనించండి. రెండవ రాజుల గ్రంథము 2వ రాజులు 1వ రాజులు 4వ అధ్యాయము 1 రాజులు 2వ రాజులు 4వ అధ్యాయము గమనించండి. 38, 39, 40, 41 మనం మార్చి చదువుకుందాం. 38, 39, 40, 41. ఎలీషా గిల్గాలుకు తిరిగి రాగా ఆ దేశమందు క్షామము కలిగి ఉండెను. ప్రవక్తల శిష్యులు అతని సమక్షమునందు కూర్చుండి ఉండగా అతడు తన పనివారిని పిలిచి పెద్ద కుండ పొయ్యి మీద పెట్టి ప్రవక్తల శిష్యులకు కూర వంట చేయమని సెలవిచ్చెను. తిరుటకు వారు వడ్డింపగా ప్రవక్తల శిష్యులు రుచి చూచి, దైవజనుడా, కుండలో విషమున్నదని కేకలు వేసి దాన్ని తినక మానిరి. చూసారా, ఇక్కడ మనం గమనించినట్లయితే ఎలీషా గిల్గాలునకు తిరిగి రాగా, అంటే గిల్గాలు అంటే ఏమిటి? దొరలింపబడిన అని అర్థము. కాబట్టి ఇక్కడ మరి గిల్గాలు దేశమునకు వచ్చినప్పుడు అక్కడ ఏముంటుంది? క్షామము వచ్చింది. అప్పుడు ప్రవక్తల శిష్యులకు మరి అది అతను క్షామమందు కూర్చుండి ఏం చేస్తూ వచ్చినాడు? అతడు తన పనివారిని పిలిచి పెద్ద కుండ పొయ్యి మీద పెట్టి ప్రవక్తల శిష్యులకు కూర వంట చేయమని సెలవిచ్చినప్పుడు, అయితే ఒకడు కూరాకులు ఏరుటకు పొలములోనికి పోయి వెర్రి ద్రాక్ష చెట్టును చూచి దానిని బురమెరుగక దాని తీగలు తెప్పి ఒడి నిండా తీసుకొని వచ్చి వాటిని కరిగి కూరకుండలో వేస్తూ వచ్చినాడు. కాబట్టి ఈ లోకంలో నీవు నేను అనేకమైనటువంటి ఈ అరణ్యంలో, ఈసారి ఐగుప్తుకు సాదృశ్యమైనటువంటి ఈ లోకంలో తిరుగుతూ గుణమెరగక మంచేంటో చెడేంటో తెలియకుండా మనలో, మన హృదయంలో అనేకము మనము పాపంలో పడిపోతూ, శాపంలో పడిపోతూ నివసిస్తున్నటువంటి సమయంలో మనకి ఇక్కడ చూసినట్లయితే కుండ హృదయానికి సాదృశ్యంగా ఉంటుంది. దాంట్లో వెర్రి ద్రాక్ష చెట్టును చూచి దాని గురుమెరుగు దాని తీగలు తెంపి ఒడి నిండా తీసుకొని వచ్చి దాంట్లో వేస్తూ వచ్చినారు. ఈ విధంగా మనకి ఇష్టం వచ్చినట్లుగా, మనకు అవసరమైనట్లుగా, మనకి ఏ విధముగానైనా మనమే ఈ లోకానికి సాధమైనటువంటిది అన్ని కూడా మన హృదయమైన కుండలో నింపుకుంటూ వచ్చినాము. అది విషముతో సమానంగా మనము నరకానికి వెళ్ళేదందుగా మనల్ని సిద్ధపరుస్తూ వచ్చింది. అటువంటి పరిస్థితుల్లో ఇక్కడ ఏం రాయబడి ఉంది? ప్రవక్త శిష్యులు ఏం చేశారు? అతను తినుటకు వారు వడ్డింపగా ప్రవక్తల శిష్యులు రుచి చూచి, దైవజనుడా, కుండలో విషమున్నదని కేకలు వేసి దాన్ని తినక మానిరి. కాబట్టి ఈ కుండలో విషం ఉన్నదని గ్రహిస్తూ వచ్చినారు. నీలో నాలో పాపం ఉన్నదని గ్రహిస్తూ. ఎందుకంటే చూడండి, రోమీలకు రాసిన పత్రిక మనం గ్రహించినట్టు రోమీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము
రోమిలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 8-9 వచనాలను చదవండి. ఎవరైనా అదేమని చెప్పుచున్నది? వాక్యం నీ యొద్దను నీ నోటను నీ హృదయంలో ఉన్నది, అది మేము ప్రకటించు విశ్వాస వాక్యమే. అదేమనగా యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతుల్లో నుండి ఆయనను లేపనని నీ హృదయమును విశ్వసించిన యెడల నీవు రక్షింపబడుదువు. అందుకే 9వ వచనంలో ఏమనగా నీతి కలుగునట్లు మనుషులు హృదయంలో విశ్వసించును, రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకొనుము. కాబట్టి నీలో నాలో ఉన్న విషము పోవాలంటే దేవుని యొక్క వాక్యము అవసరమై ఉంటుంది. కాబట్టి ఆ వాక్యమే నిన్ను నన్ను దర్శించింది, ఏర్పరచుకుంటూ వచ్చింది. అందుకని ఇక్కడ ఏం చేశాడు? ఆ కుండలో ఏమేమన్నాడు? విషం ఉన్నప్పుడు ఆ కుండలో ఏమేమన్నాడు? చూడండి, కొంత పిండి తీసుకొని ఆ కుండలో వేయమని చెప్తూ వచ్చినాడు. అతడు పిండి కొంత తెమ్మనేను, వారి తేగ కుండలో దాన్ని వేసింది. పిండి ఆ కూరకి ఏమైనా సంబంధం ఉందా? అసలే మనం గ్రహించినట్లయితే ఆ కూర ఏమిటి? కూర కుండలో పిండి వేయడం వలన అది విషము తొలగిపోవడం ఏమిటి? కాబట్టి నీవు నేను కూడా పాపముతో విషముతో శాపంతో నిండినటువంటి మనము ఈ వాక్యము మనల్ని దర్శించి యేసుక్రీస్తు ప్రభువును మందు విశ్వాసం ఉంచుటకు కారణమవుతూ వచ్చేసింది. మనము దీన్ని గ్రహించకపోతే మనము ఏమీ అర్థం చేసుకోలేము. కాబట్టి ఏ విధంగా మన ప్రభువుని ఆరాధించలేము. ఆ ప్రభు అయిన యేసుక్రీస్తే ఆ పిండి, ఆ వాక్యమే మనకు పిండి అయి ఉంటుంది. ఎప్పుడైతే ఈ వాక్యము మనలో ప్రవేశించిందో, నీలో నాలో ప్రవేశించిందో, ఆ విషయం అంతా తొలగిపోతూ వచ్చేసింది. యేసుక్రీస్తు ప్రభువే, ఆ రక్తమే మనల్ని కడుగుతూ వచ్చింది. కాబట్టి ఇక్కడ మనం గమనించినట్లయితే ఏమనుకున్నాడు ఇక్కడ? అదేమనగా యేసు ప్రభుని నోటితో ఒప్పుకొని దేవుడు మృతుల నుండి ఆయన లేపనని హృదయంలో విశ్వసించిన యెడల నీవు రక్షించబడదువు. ఏలైనగా నీతి కలుగునట్లు మనుషుకు హృదయంలో విశ్వసించును, రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకొను. ఏ విధంగా ఆ కుండలో పిండి వేసి వచ్చినప్పుడు ఇంకా విషమేమి లేకుండా అయిపోతూ వచ్చిందో, యేసుక్రీస్తు ప్రభువును మన హృదయమందు విశ్వసించి నోటితో ఎప్పుడైతే మనం ఒప్పుకుంటూ వచ్చినామో ఆ విషమంతా కూడా, పాపమంతా కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు కల్వరి శిలువలో కార్చిన రక్తం ద్వారా తొలగిస్తూ వచ్చినాడు. కాబట్టి అప్పుడు ఏమన్నా, అందుకని ఏమంటాడు యోహాను సువార్త 16లో, మీరు నన్ను ఏర్పరచుకోలేదు కానీ నేనే మిమ్మల్ని ఏర్పరచుకున్నాను. కాబట్టి నిన్ను నన్ను ఏర్పరచుకున్నది ఎందుకంటే నీలో నాలో సంపూర్ణ విషమును, ఆ పాపమును సంపూర్ణంగా తొలగించి ఆయన రాకడకు ఫలించుటకు సిద్ధపరచడానికే. అందుకని ఇంకా మనము ఇక్కడ ఒక మాట చూసుకున్నట్లయితే మరి రోమ పత్రిక 5వ అధ్యాయంలో 8వ వచనం చూడండి. రోమిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనంలో, అయితే దేవుడు మన యెడల తన ప్రేమను వెల్లడిపరచుచున్నాడు. ఎట్లనగా మనం ఎంతనో పాపలమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయిను. కాబట్టి ఆ విషముతో, పాపముతో ఈ లోకంలో నివసిస్తున్నటువంటి మనల్ని మనకు తెలియకుండానే మంచిది అనుకొని ఆ వెర్రి ద్రాక్షలను ఏ విధంగా తీసుకొచ్చి ఆ కుండలో వేస్తూ వచ్చినాడో ఒడి నిండా తెప్పుకొని వచ్చి మనకి ఈ లోకంలో అన్ని మంచే అని గ్రహించి మనకు పనికిరాని అన్నింటినీ కూడా మనకు తెలియకుండానే మనలో విషంలో నింపుకుంటూ వచ్చినాము, పాపమును నింపుకుంటూ వచ్చినాము, లోక సంబంధమైన నీతిని మనం అనుసరిస్తూ వచ్చినాము. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువే ఆ పాపమును, ఈ లోక సంబంధమైనటువంటి శాపమును తొలగించుకోవడానికే మన పైన ప్రేమను వెల్లడిపరిచి తను చనిపోతూ వచ్చినాడు. పిండి ఊరికే రాదు కదా. పిండి ఏమి వేయాలి? ముందుగా విత్తనం వేయాలి, పండించుకోవాలి, దాన్ని తీసుకొచ్చి శుభ్రం చేసుకోవాలి, మిల్లులోకి తీసుకెళ్ళాలి, దాన్ని లేదంటే రోడ్లో వేయాలి, రుబ్బాలి, దాని రూపం అంతా కోల్పోతుంది. ఆ విత్తనం గింజ ఏదైతే ఉందో దాని స్వరూపం అంతా కోల్పోయి మనకి ఆ పిండిని ఇస్తేనే కానీ దాన్ని రొట్టె చేసుకుని మనము తినలేదు. కాబట్టి అందుకనే యెషయా గ్రంథం 51లో ఏమనుంది చూడండి. యెషయా గ్రంథము 51
53 రెండవ వచనము చదవండి ఎవరైనా. లేత మొక్క వలెను ఎండిన భూమిలో మొలిచిన మొక్క వలెను అతడు ఆయన ఎదుట పెరిగెను, అతనికి స్వరూపమైనను సొగసైనను లేదు. మనం అతనిని చూచి అపేక్షించినట్లుగా అతని యందు స్వరూపము లేదు. అతడు తృణీకరింపబడిన వాడాయను, మనుషుల వలన విసర్జింపబడిన వాడును, వ్యసనాక్రాంతుడుగాను, వ్యాధిని అనుభవించిన వాడుగాను, మనుషులు చూడనున్నటి వాడుగాను ఉండెను. అతడు తృణీకరింపబడిన వాడు కనుక మనము అతనిని ఎన్నిక చేయకపోతుంది. ఇటువంటి పరిస్థితిని యేసుక్రీస్తు ప్రభువుది. ఏ ఆకర్షణ లేదు. నీ కొరకు, నా కొరకు, ఈ లోకమంతటి కొరకు కూడా తన సర్వమును కోల్పోయినాడు. ఏ విధముగా ఆ గోధుమ గింజ కావచ్చు, గుడ్డ కావచ్చు, ఏదైనా విత్తనము తన స్వరూపాన్ని, తన రూపురేఖల్ని మొత్తము కోల్పోయి పిండి తయారవుతేనే కానీ మనం దాన్ని ఆహారంగా భుజించలేము. ఎప్పుడైతే కుండలో తెలియకుండానే అక్కడ ఉన్నటువంటి దైవజనుడికి, అక్కడ ఉన్నటువంటి ఆ శిష్యులకి అవి ఏమీ అర్థం కాకుండానే ఏ విధముగా ఆ కుండలోకి విషం వచ్చి చేర్చబడిందో అదే ప్రకారంగా నీలో, నాలో, ఈ లోకమంతటిలో కూడా మరి విషము అనే అపవాది, ఆదాములను మోసం చేసినటువంటి అపవాది ఆ విషం వచ్చి ఈ లోకమనే కుండలో, మరి నీనా హృదయం అనే కుండలో చేర్చబడుతూ వచ్చేసింది. దాన్ని తొలగించాలంటే పిండి కావాలి. ఆ పిండే యేసుక్రీస్తు ప్రభువు. ఆయనే ఈ విధముగా నలిగిపోబడి స్వరూపం లేకుండా, సొగసు లేకుండా తన సమస్తమును కోల్పోయి అది ఆ పిండి అనే రక్తము ద్వారా, తన ద్వారా మన పాపములన్నీ కడిగి వేస్తూ వచ్చినాడు కలవరసలలో. ఏ విధంగా పిండి కుండలో పడినప్పుడు విషము లేకుండా అయిపోతూ వచ్చిందో, యేసుక్రీస్తు ప్రభువు నీలో, నాలో ఎప్పుడైతే ప్రవేశిస్తాడో, తన యందు మనము హృదయమందు విశ్వసించి నోటితో ఎప్పుడైతే మనం ఒప్పుకున్నామో అప్పుడే యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తము నీ నా పాపములను కడిగేసి. అందుకనే మనం ఇంకా మన యొక్క ప్రేమను ఆయన వెల్లడిపరచాడు. ఏమని? అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరచుచున్నాడు. ఇట్లనగా మనం ఇంకనూ పాపమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాడు. కాబట్టి ఆ విషముతో నిండిన మనల్ని రక్షించడానికి, ఆ పాపము నుంచి తొలగించడానికి ప్రభువైన యేసుక్రీస్తు స్వరూపమును, సొగసును, సమస్తమును కోల్పోతూ వచ్చినాడు. తన వీపు సాళ్ళ వల్ల దున్నబడుతూ వచ్చింది. రక్తము కార్చబడేంత వరకు కూడా ఆయన మరి శిక్షను అనుభవిస్తూ వచ్చినాడు. అది మన పట్ల ఉన్నటువంటి ప్రేమ. కాబట్టి మన కొరకు చనిపోయిన వచ్చినాడు. అందుకనే లేపబడుతూ వచ్చినాడు. నోటితో విశ్వాసం ఇచ్చినట్టు ప్రభువు తిరిగి ఏమంటున్నాడు? అందుకని అంత మాత్రమే కాకుండా ఏమన్నా మొదటి 2వ పేతురుకు రాసిన పత్రిక 2వ పేతురు 1 పేతురు క్షమించండి 3-4 వచనాలు, 1వ అధ్యాయం. మన ప్రభువు యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడును గాక. మృతులలో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచడం వలన జీవంతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు, అనగా అక్షయమైనది, నిర్మలమైనది, వాడబారినది స్వాస్థ్యం మనకు కలుగునట్లు ఆయన తన విశేష కనికరం చొప్పున మనలను మరలా జన్మింపచేశాడు. యేసుక్రీస్తు ప్రభువు ద్వారా తిరిగి మరలా మనల్ని జన్మింపచేస్తూ వచ్చినాడు. కాబట్టి అక్షయమైనది, వాడబారనిది, నిర్మలమైనది ఆ స్వాస్థ్యమును పొందుకోవడానికి నీ కొరకు, నా కొరకు ఆయన చనిపోవడము, తిరిగి సమాధి చేయబడము, తిరిగి లేవడము, అంత మాత్రమే కాకుండా ఆ పరలోకమందు స్వాస్థ్యమును సిద్ధపరిచి మన కొరకు తిరిగి తీసుకువెళ్ళడానికి వస్తున్నాడు. మన పట్ల ఇంత ప్రేమను వెల్లడిపరిచినటువంటి దేవుడికి మనం ఆత్మతో సత్యంతో ఆరాధించినటువంటి దేవుడు మనకు సహాయం చేయాలి. రండి, దయచేసి ఒకరి తర్వాత ఒకరు కృతజ్ఞతగా ఆరాధించండి. తెలుగులో 131 Psalm 169.
మార్చి మొదటి 2 చరణాలు ఆఖరి 2 చరణాలు సమిష్టి ఆరాధనని పాడుకుందాం. సర్వకృపానిధియగు ప్రభువా
ఈ దినము అందరికీ చాలా ఇబ్బంది అయ్యే కారణంగా అందరూ ఆలస్యమే, ఇంకా రావాల్సిన వాళ్ళు ఇంకా రాలేదు. సరే, లోకంలో మనము పరిశుద్ధమైన పనులలో ముందుకు మనం ముందుగా బైబిల్ కొరస పాడుకుందాం. బైబిల్ పాడుకుని భలే భలే మాట పాడుకుందాం. భలే భలే మాట బంగారు మాట బైబిల్లో మాట యేసు మాట. భలే భలే మాట బంగారు మాట బైబిల్లో మాట యేసు మాట. నా జీవితాన నీ జీవితాన మరువని మాట యేసు మాట. నా జీవితాన నీ జీవితాన మరువని మాట యేసు మాట. ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు యొక్క మాటనే ఈ పరిశుద్ధ గ్రంథం కదా. తన నోటి మాట వల్లనే సమస్తమును కలుగజేసిన, తన నోటి మాట వల్లనే నిన్ను నన్ను కూడా రక్షిస్తూ సంఘంలో సమకూరుస్తూ వచ్చినాడు కదా. అటువంటి ప్రేమమయుడు ఒక పిండి వలె నీ కొరకు నా కొరకు అతను నలిగిపోయి స్వరూపమును కోల్పోయి సమస్తమును కోల్పోయి నిన్ను నన్ను రక్షించిన కొరకు ఆ పరమందు ఆయన చెంత ఉంచుకోవడానికి చేర్చుకున్న కొరకు అంతగా మనల్ని ప్రేమిస్తూ వచ్చినాడు. కాబట్టి మనము కొన్ని మాటలు పరిశుద్ధ గ్రంథంలో నుంచి హెబ్రీలకు రాసిన పత్రిక, హెబ్రీలకు రాసినటువంటి పత్రిక రండి 3వ అధ్యాయము మనము చదువుకునేటప్పుడే అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి. 3వ అధ్యాయము 12 నుంచి 15 వరకు, తెలుగులో 13 నుంచి 15 వరకు కలిసి ఉన్నాయి. అయితే 12 నుంచి 15 వరకు అందరము కలిసి గట్టిగా చదువుకున్నాం. హెబ్రీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 12 నుంచి 15 వరకు అందరం కలిసి చదువుకున్నాం. సహోదరులారా, జీవముగల దేవుని విడిచిపోకునట్టి విశ్వాసం లేని దుష్ట హృదయము మీలో ఎవరినైనను ఒకవేళ ఉండునేమో అని జాగ్రత్తగా చూచుకొనుడి. నేడు మీరు ఆయన శబ్దమును వినిన యెడల కోపం పుట్టించి ఎప్పటి వలె మీ హృదయములను కఠినపరచుకొనకుడని ఆయన చెప్పెను గనుక పాపము వలన కలుగు భ్రమ చేత మీలో ఎవడు కఠినపరచబడకుండానట్లు నేడు అనబడు సమయం ఉండగానే ప్రతి దినమును ఒకరికొకడు బుద్ధి చెప్పుకొనుడి. ఏలైనగా మొదట నుండి మనకున్న దృఢ విశ్వాసము అంతము మట్టుకు గట్టిగా చేపట్టిన ఎడలనే క్రీస్తులో పాలివారమై యుందుము. మనం ఆఖరి భాగం మనం ఒకసారి చదువుకుందామా? విశ్వాసము అంతము మట్టుకు గట్టిగా చేపట్టిన ఎడలనే క్రీస్తులో పాలివారమై యుందుము. 1 కొరింథీయులు 11:28. 1 కొరింథీయులు 11:28. కాబట్టి ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకునవలెను, అలా చేసి ఆ రొట్టెని తిని ఆ పాత్రలో నుండి తాగవలెను. ప్రభు సాయం చిన్న ప్రార్థన. దయగల తండ్రి, జీవం కలిగిన ప్రభువా, సజీవుడమైన మా తండ్రి, నీ వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. అయ్యా, ఆలసిన మా శరీరాలను నీ ఆత్మ చేత శక్తి చేత నింపండి, బలపరచండి. నీ మహిమ కొరకు ప్రభావములు వాడవనండి. అంత మాత్రమే కాదు తండ్రి, ఆరాధన చుట్టూ నీ కృప చూపించినందుకు నీకు వందనాలు. వచ్చిన బిడ్డలు మళ్ళీ తిరిగి బట్టి నీ వందనాలు చెల్లిస్తున్నాం. తండ్రి, నీ రక్త మాంసములలో పాల్పొందు పొందబోయే ముందు నీ వాక్యం చేత నాతో మాతో మాట్లాడి నీ స్వరాన్ని వినిపించి ప్రభావం దాన్ని గ్రహించిన వారమై అర్థం చేసుకొని తండ్రి మమ్మల్ని మేము నీ వాక్యం ద్వారా కడుగుకొని పశ్చాత్తాపడి యోగ్యమైన రీతిలో ఈ రక్త మాంసంలో చేయవేయడానికి నాకు మాకు సహాయం చేయమని అల్పుడను ఎవరు దయతో కూడా జ్ఞాపకం చేసుకోమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.
అక్కడ ఏమని రాయబడింది? హెబ్రీయులకు రాసిన గ్రంథకర్త ఏమని చెప్తా ఉంటున్నాడు ఇక్కడ? నేడు మీరు ఆయన శబ్దమును వినిన ఎడల, ఏమంటున్నాడు? నేడు మీరు ఆయన శబ్దమును వినిన ఎడల విశ్వాసమంతము మట్టుకు గట్టిగా చేపట్టిన ఎడలనే క్రీస్తులో పాలివారై యుందురు. కాబట్టి మనకి ఇప్పుడు ఏం జరిగింది? ముందు ఆరాధన మందిరాన హృదయమందు విశ్వాసం ఉంచినాము, నోటితో ఒప్పుకున్నాము. యేసుక్రీస్తు ప్రభు ఏం చేసినాడు? రక్షించినాడు మనల్ని. నిన్ను నన్ను రక్షిస్తూ సంఘములో సమకూరుస్తూ వచ్చినాడు. కాబట్టి ఈ దినము నీవు నేను తనను హృదయమందు ఒప్పుకున్నాము కనుకే, నోటితో ఒప్పుకున్నాము, హృదయమందు విశ్వసించినాము, రక్షణ పొందుకున్నాము. కాబట్టే ఈ స్థలంలో మనం నీవు నేను కూర్చొని ఉన్నాము. కాబట్టి ఈ విశ్వాసం ఎప్పటి వరకు ఉండాలంట? అంతము మట్టుకు. ఎక్కడ ఉంది? మనం చూసినట్లయితే ఇప్పుడు ఏమంటున్నాడు? విశ్వాసం అంతము మట్టుకు గట్టిగా చేపట్టిన ఎడలనే ఏమంటున్నాడు? క్రీస్తులో పాలివారై యుందురు. ఇప్పుడు మనం అంతము మట్టుకు మన విశ్వాసము కొనసాగబడాలి అని అంటే, చేపట్టబడాలి అని అంటే ఏమి చేయమంటున్నాడు? అక్కడ పైనే ఉంది. ఏమంటున్నాడు చూడండి, సహోదరులారా జీవము గల దేవుని విడిచిపోవునట్టి విశ్వాసము లేని దుష్ట హృదయం మీలో ఎవరి ఎంతైనా ఒకవేళ ఉండునేమో అని జాగ్రత్తగా చూసుకోండి. ఇప్పుడు మన అంతం వరకు మనం ఏదైతే విశ్వసించినామో యేసుక్రీస్తు ప్రభువునందు అది గట్టిగా చేపట్టబడాలి అంటే, ఒకవేళ నీలో నాలో ఎటువంటిది విశ్వాసము లేని దుష్ట హృదయము ఒకవేళ ఉందేమో మనం జాగ్రత్తగా మనల్ని మనము గమనించుకోవాలి, చూసుకోవాలి. అందుకని ఏమంటున్నాడంటే ఒక మాట, నేడు మీరు ఆయన శబ్దం వినేడుగా కోపం పుట్టించినప్పటి వల్ల మీ హృదయములను కఠినపరచుకొనకూడని ఆయన చెప్పింది. మనలో ఉన్నటువంటి దుష్ట హృదయం, విశ్వాసము, ఒకవేళ అల్ప విశ్వాసము, దేవుడికి విరోధమైనటువంటిది ఒకవేళ ఉన్నదేమో, ఆయన శబ్దమును మనం ఇప్పుడు విన్నట్లయితే దాన్ని ఒప్పుకొని విడిచిపెట్టడానికి మన హృదయాన్ని కఠినపరచుకోనకూడదు. మన హృదయాన్ని కఠినపరచుకోనకూడదు. అందుకని అంటున్నాడు, ఏమంటున్నాడు? మీలో ఎవడైనాను కఠినపరచబడకుండానట్లు నేడు అనబడు సమయం ఉండగానే ప్రతి దినమును ఒకరికొకడు బుద్ధి చెప్పుకోండి. ఎంత స్పష్టంగా మాట్లాడుతూ ఉంటున్నాడు. ఒకరికొకడు ఏం చేయాలంటే ఇప్పుడు బుద్ధి చెప్పుకోవాలి. ఒకవేళ హృదయము కఠినపరచబడకుండానట్లు మనం ఒకరికొకరు బుద్ధిని చెప్పుకోవాలి. బుద్ధి ఏమిటి? ఎక్కడి నుంచి వస్తుంది బుద్ధి? సొలొమోను మహారాజు ఏమన్నాడు? నువ్వు ఇంత గొప్పగా హెచ్చించుటకు, ఈ ప్రజలందరినీ పాలించుటకు నాకు బుద్ధి చాలదు, జ్ఞానము చాలదు. ఆ బుద్ధి ఎక్కడి నుంచి వస్తుందంటే దేవుని యొక్క వాక్యము ద్వారానే నేను బుద్ధి చెప్పుకోవాలి. దేవుని యొక్క మాటల ద్వారానే ఆయన శబ్దాన్ని వినాలి. బయట శబ్దం కాదు, లోకస్తుల శబ్దం కాదు. లోక సంబంధమైన శబ్దం మనం వినేలా లోక సంబంధమైనదే మనలోకి వస్తుంది. కానీ ఆ శబ్దము దేవుని శబ్దమై ఉండాలి. ఆ శబ్దము వాక్యముదై ఉండాలి. ఆ శబ్దము యేసుక్రీస్తు ప్రభువుదై ఉండాలి. ఆ శబ్దము నీవు నేను వినినట్లయితే మనము బుద్ధి ఒకరికొకరు వాక్యానుసారమైనటువంటి బుద్ధిని చెప్పుకున్నట్లయితే మన హృదయము కఠినపరచబడదు. ప్రభువునందు అది విశ్వాసం కొనసాగించబడుతుంది. అందుకని ఇక్కడ చూడండి, ఒక్కొక్క మాట మనం చూసుకుంటాము. రండి, ఎఫెసీయులకు తెస్సలోనియులకు రాసిన పత్రిక, మొదటి కొలస్సీయులకు రాసిన పత్రిక, క్షమించండి, కొలస్సీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము, కొలస్సీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 6-7 వచనాలు. కావున మీరు ప్రభువైన క్రీస్తు యేసును అంగీకరించిన విధంగా ఆయన యందు వేరుపారిన వారై ఇంటి వలె కట్టబడుచు మీరు నేర్చుకున్న ప్రకారముగా విశ్వాసమును స్థిరపరచబడుచు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటయందు విస్తరించుచు ఆయన యందుండి. ఇప్పుడు లోకంలో ఉండి నడుచుకోవడం కాదు, ఎవరి యందు? ఆయన శబ్దం వినాలి, ఆయన యందుండి
నడుచుకోవాలి. ఆయన శబ్దం విని ఆయన ఎలా నడుచుకోవాలి? కావున మీరు ప్రభువైన క్రీస్తు యేసును అంగీకరించిన విధముగా. ఏ విధంగా అంగీకరించాం? ఇప్పుడు మనం రోమిలకు రాసిన పత్రికలో మనం చదువుతూ వచ్చినాం. హృదయమందు విశ్వసించి నోటితో ఒప్పుకొని యేసు క్రీస్తు ప్రభువు నా కొరకు చనిపోయినాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేచినాడు అని ఒప్పుకొని రక్షించబడుతూ వచ్చినాము. కాబట్టి యేసు క్రీస్తు ప్రభువుని ఏ విధంగా మనం అంగీకరించినామో అదే విధముగా వేరు పారాలి. ఏం చేయబడాలి? ఇప్పుడు అదే విధముగా వేరు పారాలి. ఇప్పుడు మనం విత్తనం భూమిలో వేస్తే ఏం చేయబడుతుంది? ముందు వేర్లు వచ్చి దానికి ఏం చేస్తుంది? భూమిలో నుంచి శక్తిని, ఆ బలాన్ని తీసుకొని పైకి అది తర్వాత మొలుస్తా ఉంటుంది కదా. విత్తనానికి ముందుకు ఏం కావాలి? దానికి వేర్లు, లోపలున్న ఆ మొలవడానికి శక్తి, బలము అన్ని కావాలి. అదే మనకు రక్షణ అనేది వేరుతో సమానం, విత్తనముతో సమానం. అందుకనే దేవుని వాక్యం దేంతో పోల్చబడింది? విత్తనముతో పోల్చబడింది. ఆ విత్తనం మనలో పడ్డది. ఇప్పుడు ఏం చేయబడాలి? దానికి వేర్లు రావాలి. ఆ మొక్క ఏం చేయాలి? మళ్ళీ బయటికి రావాలి, అది ఫలించాలి. అవునా? అందుకని యోహాను సువార్త 15:16 ఏం చదువుతూ వచ్చినాము? మన ఫలించుటకును మన ఫలము నిలిచి ఉండుటకును దేవుడు నిన్ను నన్ను ఏర్పరచుకున్నాడు. కాబట్టి ఈ వాక్యం అనే విత్తనము నీలో నాలో పడ్డది, రక్షణలోకి వచ్చిన భూమిలో పడ్డది. కానీ అది ఏం చేయాలి? ఇప్పుడు మొలకెత్తాలి, వేలు రావాలి, ఆకులు రావాలి, ఫలాలు కూడా రావాలి. అప్పుడే దానికి పరిపూర్ణత అనేది వస్తుంది. సంపూర్ణత రావాలి అంటే ఏం కావాలి? ఫలాలు ఫలించాలి. విత్తనం వేసినంత మాత్రాన ప్రయోజనం ఏమి లేదు, మొలకెత్తినంత మాత్రాన ప్రయోజనం ఏమి లేదు. ఆకులు కూడా మనం రాత్రి కూడా చూసిన ఆకులు ఏమున్నది? ఆకులున్న యేసు ప్రభు ఏం చేశాడు? చెట్టు దగ్గరికి వెళ్ళాడు, ఆయనకు ఆకలేసింది, ఆకులు పచ్చగా కనిపించాయి, కానీ దాంట్లో ఫలాలు లేవు. ఏం చేశాడు యేసు ప్రభు? దాన్ని శపించినాడు. కాబట్టి ఆకులు పచ్చగా ఉన్నంత మాత్రాన కూడా ఫలమేమి లేదు. కానీ దాన్ని ఏం చేయాలి? ఫలాలు ఫలించాలి. ఆ ఫలించడం మాత్రమే కాదు, మళ్ళీ ఆ ఫలం ఏం చేయాలంట? నిలిచి ఉండాలి. ఇప్పుడు మనము కొలసీలకు రాసిన పత్రికలు అదే. దాని అర్థం ఏమిటంటే మన విశ్వాసము అంతము మట్టుకు కొనసాగించబడాలనేదే ఫలము నిలిచి ఉండుట. ఏమర్థం దానికి? విశ్వాసం మనం అంతము మట్టు కొనసాగించబడడం అనేదే మన ఫలము నిలిచి ఉండుట అని అర్థం. దాని నిలిచి ఉండుటలోనే మన జీవితాము ఇమిడబడి ఉంది. అప్పుడే మనం క్రీస్తులో పాలివారం అవుతాం. మన ఫలము నిలిచి ఉంటేనే మనం యేసుక్రీస్తు ప్రభువులో పాలివారం అవుతాం. ఒకవేళ మన ఫలం ఫలించినా అది నిలిచి ఉండకపోతే ప్రయోజనమేమీ లేదు. కాబట్టి ఇక్కడ మనం గమనించవలసింది ఏమిటంటే, ఇంకా చూడండి ఏమంటున్నాడు? ఆయన యందు వేరు పారిన వారై ఇంటి వలె కట్టబడుచు. ఏం చేయాలి? ఇప్పుడు వేరు పారాం, ఫలించిన అంత మాత్రమే. ఇప్పుడు మళ్ళీ ఏం చేయాలంట? ఈ చెట్లు అన్నీ ఏం చేయబడాలి? ఇంటి వలె కట్టబడాలి. నీవు ఒక చెట్టు, నేను ఒక చెట్టు, అందరం ఒక చెట్టు. ఈ చెట్లన్నీ ఏం కావాలి? ఇప్పుడు ఫలాలు ఫలించి నిలిచి ఉండడం మాత్రమే కాకుండా నీవు నేను యేసుక్రీస్తు ప్రభువుకు ఒక ఇంటి వలె కట్టబడాలి. ఒక ఇల్లు కావాలి. ఇల్లు కావాలంటే ఒకరు కిటికీ కావాలి, ఒకరు తలుపు కావాలి, ఒకరు గోడ కావాలి, ఒకరు రకరకాల ఇల్లు అన్నప్పుడు ఇవన్నీ ఉన్నాయి ఇంట్లో. నీవు నేను ఇవన్నీ కావాలి. ఇల్లు కట్టబడాలంటే ప్రతి ఒక్క వస్తువు అవసరమై ఉంటుంది. అందరూ కావాలి, ఆయనకి అందరూ కావాలి. కాబట్టి నీవు నేను ఆ ఇంటి వలె కట్టబడాలి. ఇటుకల వలె మనకు ఉంది కదా. కొలసీలకు రాసిన, ఎఫెసీలకు రాసిన పత్రికలో ఉంటుంది, మరియు కొరింథీయులకు రాసిన పత్రికలో కూడా ఉంటుంది. కాబట్టి నీవు నేను ఆయన ఇంటి వలె కట్టబడుచు. అందుకని ఏమంటున్నాడు? మరి మీరు నేర్చుకున్న ప్రకారంగా విశ్వాసమందు స్థిరపరచబడుచు. ఏం చేయాలి? మన విశ్వాసమందు స్థిరపరచబడాలి. చంచలమైనది ఉండకూడదు, కలవరం అనేది ఉండకూడదు మన విశ్వాసంలో. కాబట్టి దృఢమైన విశ్వాసం అక్కడ ఉంటుంది. దృఢమైనటువంటి విశ్వాసము, స్థిరమైనటువంటి విశ్వాసం మనకి కావాలి. అందుకనే ఇప్పుడు అలలు వచ్చాయి, ఏం చేయారు? శిష్యులు ఏం చేశారు?
బోధకుడా, మేము నశించిపోతున్నాము, నీకు చింత లేదా అని కలవరపడుతూ వచ్చినారు. నీలో నాలో అనేకమైనటువంటి కలవరాలు వస్తాయి, తుఫానులు వస్తాయి, కష్టాలు వస్తాయి, నష్టాలు వస్తాయి, నిందలు వస్తాయి, అవమానాలు వస్తాయి, చెయ్యని తప్పులు భరించవలసి వస్తుంది, అనేక శ్రమలు అనుభవించవలసి వస్తుంది. కానీ మన విశ్వాసం ఏ విధంగా ఉండాలి? స్థిరంగా ఉండాలి. ఎవరి యందు? యేసుక్రీస్తు ప్రభువునందు. అప్పుడే నిజంగా మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించగలుగుతాం. అప్పుడే నిజమైనగా మనం ఆయన్ని ఆరాధించగలుగుతాం. అందుకని ఏమంటున్నాడు? 9వ వచనం 10వ వచనం చదవండి ఎవరైనా. 9, 10 వచనాలు చదవండి ఎవరైనా. ఏలయనగా దేవత్వం యొక్క సర్వ పరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించుచున్నది, మరియు ఆయన మీరును సంపూర్ణులై ఉన్నారు. ఆయన సమస్త ప్రధానులకును అధికారులకును శిరస్సై ఉన్నాడు. ఏలయనగా ఏ దైవత్వం యొక్క సర్వ పరిపూర్ణత శరీరముగా క్రీస్తు యేసునందు నివసించబడుతూ వచ్చింది. ఇక్కడ 1వ అధ్యాయం 19:20 కూడా అదే రాయబడి వచ్చింది. చదవండి అది కూడా. 1వ అధ్యాయం 19:20. ఆయన యందు సర్వ సంపూర్ణత నివసింపవలనని ఆయన శిలువ రక్తము చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును, చాలా జాగ్రత్తగా గమనించాలి, అవి భూలోకమందునమైనను పరలోకమందునమైనను వాటినన్నిటినీ ఆయన ద్వారా తనతో సమాధానపరచుకునవలనని తండ్రి అభిష్టము. ఆయన దేవుడి కోరిక, దేవుడికి ఇష్టమైంది యేసుక్రీస్తు ప్రభువునందు శిలువ రక్తం చేత ఈ లోకానికి, దేవుడికి, పరలోకములో ఉన్నాయి, లోకంలో ఉన్నవన్నీ కూడా యేసుక్రీస్తు ప్రభు యొక్క శిలువ కార్యము ద్వారానే సంధి చేయబడుతూ వచ్చింది. అవి పరలోకమందున్నవైనా భూమి అందున్నవైనా ఏవైనా సరే యేసుక్రీస్తు ప్రభు ద్వారానే దేవుడికి సంధి చేయబడుతూ వచ్చింది. కాబట్టి ఈ లోకంలో ఉన్నవన్నీ, పరలోకమందున్నవన్నీ కూడా మనం పొందుకోవాలంటే యేసుక్రీస్తు ప్రభు ద్వారానే మనము పొందుకోగలుగుతాం. కాబట్టి అది దేవుడి యొక్క కోరిక అయి ఉంటుంది, దేవుడి యొక్క ఇష్టమై ఉంటుంది. అందుకని ఆయనకు అభిష్టమైపోయినది ఉంటున్నది. సర్వ సంపూర్ణత ఆయన నివసిస్తున్నది యేసుక్రీస్తు ప్రభువునందు. కాబట్టి ఆయన యందుండి మనం ఏం చేయాలి? వేరుపారాలి. ఆయన యందుండి నడుచుకోవాలి. ఆయన యందు మన విశ్వాసం స్థిరముగా ఉండాలి. ఆయన యందు మనం ఏం చేసుకోవాలి? మన జీవితాన్ని స్థిరపరచుకోవాలి. ఎందుకనంటే ఆయనే మనకు సర్వస్వమై ఉంటున్నాడు. కాబట్టి ఇక్కడ చూసుకోండి, ఇదే కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 15వ వచనము చదవండి ఎవరైనా. క్రీస్తు అనుగ్రహించు సమాధానము మీ హృదయములలో ఏడ్చుండనీయుడి. ఇందుకొరకే, చాలా జాగ్రత్తగా, ఇందుకొరకే మీరు ఒక్క శరీరముగా పిలువబడింది. ఎందుకొరకు పిలువబడ్డాం? నీవు, నేను, మనమందరం ఇక్కడ కూర్చున్న వాళ్ళము యేసుక్రీస్తు ప్రభు యొక్క సమాధానము నీలో నాలో సమానంగా ఉండాలి. అందుకని అంటున్నాడు ఇక్కడ, క్రీస్తు అనుగ్రహించు సమాధానము మీ హృదయములలో ఏలుచుండనీయుడి. ఇందుకొరకే మీరు ఒక్క శరీరముగా పిలువబడుతూ వచ్చినారు. ఇప్పుడు మనం అందరం ఒక్క శరీరము కాబట్టి ఒక్క శరీరమునందే పాల్పంపులు పొందుతున్నాం, ఒక్క రక్తములోనే పాలిభాగమును పొందుతున్నాం. నీవు నేను వేరుగా లేము. ఇబ్రోన్లో ఎప్పుడు కూడా చిన్న చిన్న కప్పులు లేవు, ఎప్పుడు చూడలేదు. మేము రక్షించబడిన 1వ క్లాసులో అందరూ ముద్దు పెట్టే తాగాలి. ఎవరు పైనుంచి కూడా పోసుకుంటే కూడా తిడతారు. కానీ ఇప్పుడు కరోనా తర్వాత మనకు చిన్న కప్పులు లాంటివి వచ్చినవి. కానీ మనం అందరము కూడా ఒకే పాత్రలోనే తాగాలి, ఒకే పాత్రలో, ఒకే రొట్టెలో ఏం చేయాలి? రొట్టెను భుజించాలి. ఇది దీనికి ఏం సాదృశ్యం అంటే, నీవు నేను మనం అందరము కూడా ఒకే శరీరము, ఒకే అవయవము. కాబట్టి ఈ సమాధానము, ఈ యొక్క సమాధానము మనలో ఉండాలి. ఏ సమాధానము? అందరము కూడా ఒకే శరీరము, వేరుగా లేము అనే సమాధానం నీలో నాలో ఉంటే
ఆయన యందు మన వేరుపారపరచబడుతుంది. ఆయన యందుండి మనం నడుచుకోగలుగుతామో ఆయన యందు మనం స్థిరపరచబడగలుగుతాము. ఎప్పుడైతే మనలో వేరే వేరు భావాలు ఉంటాయో, వేరు వేరు తత్వాలు ఉంటాయో, సంఘం కొరకు, సహవాసం కొరకు ఆ మనలో విశ్వాసం స్థిరంగా ఉండదు. మనము స్థిరంగా నిలబడలేము. కాబట్టి నేను ఒకే శరీరంలో సంఘమును ఒకే ఆత్మను పాలన చేసుకున్నామని ఒక సమాధానం నీలో నాలో నింపబడి ఉండాలి. అందుకని మనం ఇక్కడ ఒక మాట కూడా చూస్తాం, గమనించండి. గలతీయులకు రాసిన ఫిలిప్పీలకు రాసిన పత్రిక, ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 21, 22, 23 చదవండి ఎవరైనా. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభము. అయినను శరీరంతో నేను జీవించుటే నాకున్న పనికి ఫలసాధమైన ఎడలా నేనేమి కోరుకుంటున్నానో నాకు తోచలేదు. నీ ఇంటి మధ్యను ఇరుకునబడి ఉన్నాను. నేను వెడలిపోయి క్రీస్తుతో కూడా ఉండవాలని నాకు ఆశ ఉన్నది. అది నాకు మరీ మేలు. ఏమి ఆశ? మన ఆశ ఏంటి అసలు? ప్రతి క్రైస్తవుని యొక్క ఆశ ఏమిటి? నేను వెడలిపోయి ఆయనతో ఉండాలి. ఇంతకంటే ఎక్కువ ఏమీ లేదు. ఇంకా ఈ మాట కంటే ఎక్కువ ఏమి కూడా విశ్వాస జీవితంలో ఆఖరు ఆశ ఇది. ఈ లోకంలో ఉండగా మన ఆఖరి ఆశ ఏమిటి? నేను వెడలిపోయి ఆయనతో ఉండాలి. ఏదైనా కోరిక ఉంది అంటే, ఏదైనా ఆశ ఉంది అంటే ఇదే మనకు ఉండాలి. ప్రతి క్రైస్తవునికి ఈ ఆశ ఉండాలి. నేను వెడలిపోయి ఆయనతో ఉంటే అది మరీ నాకు మేలు. ఇవన్నిటిని మించింది అది మాత్రమే. అందుకని అంటున్నాడు, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభము. అయినను శరీరంతో నేను జీవించలే, నాకున్న పనికి ఫలసాధనమైన ఎడలా నేనేమి కోరుకుంటున్నాను నాకు తోచలేదు. ఒకవేళ నేను శరీరంలో ఉండి ఈ లోకంలో దేవుని పని చేయడమే చిత్తమైతే నేను ఇక దానికి ఏం చెప్పవాలని నాకు అర్థమో కావడం లేదు. కాబట్టి నీ నా కోరిక, నీ నా యొక్క ఆశ మనకి క్రీస్తుతో వెడలిపోయి ఉండవలనదే. అప్పుడే ఆ ఆయన సమాధానము మనలో ఉంటే, నేను వెడలిపోయి ఆయనతో ఉండాలని ఆశ ఉంటే అంత మాత్రమే కాదు, అప్పుడు మనలో వేరు పారుతుంది, ఆ చెట్టు ఫలిస్తుంది. ఆకులు మాత్రమే కాదు, ఫలాలు మాత్రమే కాదు, ఆ ఫలం నిలిచి ఉంటుంది. విశ్వాసం స్థిరపరచబడుతుంది. ఆయన యందుండి మనం నడుచుకోగలుగుతాము. అందుకని గలతీయులకు రాసిన పత్రికలో ఏముంది? గలతీయులకు రాసిన పత్రిక రెండవ కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 16 చదవగలుగుతారు ఎవరైనా? కావున ఇక మీదట శరీర రీతిగా ఎవరినైనాను ఎరుగము, మేము క్రీస్తును శరీర రీతిగా ఎరిగినను, ఇక మీదట ఆయనను అలాగు ఎరుగము. కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో కొత్తవాయెను. ఏం చేయబడాలి? శారీర రీతిగా కాదు ఎరగవలసింది. ఏ రీతిగా ఎరగాలి? ఆత్మీయ రీతిలో, దైవత్వమనే రీతిలో. అందుకనే ఆయన సర్వ సంపూర్ణత యేసుక్రీస్తు ప్రభువునందు ఏం చేస్తుంది? నివసించుతున్నది. ఆయన శిలువ రక్తం చేత సన్ని చేసినాడు. ఆయన దేవుని అదృశ్య దేవుని యొక్క స్వరూపమై ఉన్నాడు. ఆయన దేవునిగా, ఆత్మస్వరూపిగా ఆయన ఎరగవలను కానీ శారీర రీతిగా మనం
వాక్యాన్ని ఎరగనవసరం లేదు. ఒకవేళ అందుకే అంటున్నాడు, మనము కూడా శారీర రీతిగా ఒకరినొకరు ఎరగవలసిన అవసరం లేదు. మనం ఆత్మీయంగా యేసుక్రీస్తు ప్రభువులో ఒక ఇంటి వారమై ఉంటున్నాం, ఒకే పని వారమై ఉంటున్నాం, ఒకే సకుటుంబం వారమై ఉంటున్నాం. కాబట్టి ఇక్కడ చూడండి, అందుకే అంటున్నాడు, క్రీస్తు ప్రేమ మమ్మను బలవంతం చేయించినది. ఎలాగనగా అందరి కొరకు ఒకడు మృతి పొందిన కనుక అందరూ మృతి పొందిన నీవు జీవించి వారి మీదట తమ కొరకు కాక తమ నిమిత్తం మృతి పొంది తిరిగి లేచిన వాడి కొరకే జీవించుటకు ఆయన అందరి కొరకు మృతి పొందినని నిశ్చయించుకొనుచున్నాను. మన నిశ్చయం ఏమిటి? అందరి కొరకు మృతి పొందిన వారి కొరకే నేను జీవించాలి, నా కొరకు. అందుకని దేవుని ప్రేమ మన పట్ల వెల్లడి. ఏ విధంగా ఇంకా నేను పాత్రై ఉండగానే యేసుక్రీస్తు ప్రభు నా కొరకు చనిపోయినాడు. కాబట్టి ఇక మనం కూడా చనిపోయిన ఈ లోక సంబంధమైన దానికి ఇప్పుడు మనం జీవించటం, నా యేసుక్రీస్తు ప్రభు కొరకే జీవిస్తున్నాను. నేను ఈ లోక కొరకు నేను జీవించట్లేదు. అదే మన నిశ్చయం, అదే మన యొక్క సమాధానమై ఉంటున్నది, అదే మన యొక్క ఆశ అయి ఉంటున్నది. కాబట్టి దేవుని బిడ్డలుగా మన జీవితంలో, అందుకనే లూకా సువార్తలో ఏమంటున్నాడో యేసుక్రీస్తు ప్రభు గమనించండి. లూకా సువార్త 17వ అధ్యాయము మొదటి వచనం చదవండి. ఆయన ఎవరితో అంటున్నాడు? శిష్యులతో. అభ్యంతరములు రాకపోవుట అసాధ్యము కానీ అవి ఎవరి వలన వచ్చునో వానికి శ్రమ. అయితే 5వ వచనంలో ఏమంటుంది? అపోస్తలులు ఏమంటున్నారు? శిష్యులు ఏమంటున్నారు? ఇప్పుడు అపోస్తలులు మా విశ్వాసము వృద్ధి పొందించమని ప్రభువుతో చెప్పగా ఏమంటున్నారు? శ్రమలు ఏం చేస్తున్నాడు? అభ్యంతరములు వస్తాయి, అభ్యంతరములు కలవరాలు వస్తాయి. కానీ ఎవరి వల్ల వస్తాయో వాడికి శ్రమ. కానీ మనమేం కోరుకోవాలి? నా విశ్వాసం వృద్ధి చెందాలి, నా విశ్వాసము అభివృద్ధి చెందాలి. నేను క్రీస్తునందుండి నడుచుకోవాలి, నేను క్రీస్తునందుండి జీవించాలి, నేను ఆయన యందు వేరుపారాలి, నా విశ్వాసం ఆయన యందు స్థిరపరచబడాలి, ఆయనతో నేను వెళ్ళిపోయి నేను ఆయనతో ఉండాలి. నా ఆశ అదే. ఇదంతా జరగాలి అంటే ఎవరి సహాయం కావాలి? అభ్యంతరాలు కల్పరాలు మనకు ఏమి చేసుకోలేము. నా విశ్వాసమును వృద్ధి పొందించుమని శిష్యులు ఎవరి దగ్గర, అపోస్తలులు ఎవరి దగ్గరకు వచ్చారు? యేసుక్రీస్తు ప్రభు దగ్గరకు వచ్చారు. ఇప్పుడు నీ విశ్వాసము నా విశ్వాసము వృద్ధి చెందాలి అంటే, స్థిరపడాలి అని అంటే, ప్రభువునందుండి నడుచుకోవాలి అని అంటే అది యేసుక్రీస్తు ప్రభు సహాయం వలనే మనం చేయగలుగుతాం. కాబట్టి దేవుని దగ్గర ప్రేయపడాలి. ప్రభువా నా విశ్వాసంలో స్థిరపరచుకో, ప్రభువా నన్ను నీ యందు వేరుపారనివ్వు, ప్రభువా నీ యందు నన్ను నడుచుకొననివ్వు. నేను ఒకవేళ ఇక్కడ జీవించడం నీ చిత్తమైతే నీ పనిలో ఉంచుము. అయితే నేను వెడలిపోయి లోకాన్ని వదిలి వెళ్ళొచ్చినప్పుడు నేను నీతో ఉండాలనే ఆశ, నాకు వేరే ఆశ లేదు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువుతో మనము మాట్లాడాలి. మన యొక్క అందుకని వీళ్ళు ఎవరి దగ్గరకు వచ్చారు? అపోస్తలులు యేసు ప్రభు దగ్గరికి వచ్చి చెప్తా ఉన్నారు. నీవు నేను కూడా ఆయన దగ్గరికి వచ్చి చెప్పాలి. మనకుంటున్నటువంటి ప్రతిదీ కూడా ఆయనతో చెప్పుకోవాలి. ఆయన మనకి సహాయం చేయగలకు సమర్థుడు. కాబట్టి వాళ్ళు ఎవరు మనుషుల్ని ఆశ్రయించలేరు, ఎవరి దగ్గరికి వెళ్ళలేదు. విశ్వాసం వృద్ధి చెందాలి అంటే ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తు దగ్గరికి వాళ్ళు వచ్చి ఉంటున్నారు. కాబట్టి అందుకని ఏమంటున్నాడు? 10వ వచనం కూడా చదవండి ఎవరైనా. లూకా సువార్త 17వ అధ్యాయము 10వ వచనం. అటువలే మీరును మీకు ఆజ్ఞాపింపబడిన అన్నీ చేసిన తర్వాత మేము నిష్ప్రయోజకులమైన దాసులము, మేము చేయవలసినదే చేసి ఉన్నామని చెప్పుడను. ఇది తగ్గించుకోవడం,
మనం ఎంత చేసినా ఏం చేయాలి? నేను చేశానని కాదు, నేను చేయవలసిందే చేస్తున్నాను. ఇంకా మనం ఎంత చేసినా తక్కువే చేస్తున్నాం. మనం ఎంత చేసినా ఏం చేస్తున్నాము? ఇంకా తక్కువే చేస్తున్నాం. ఎందుకంటే అపోస్తుల కార్యములు మనం చూసినట్లయితే ఇంటింట రొట్టె విరుస్తూ ప్రతి దినము కూడుకొనొచ్చు వాళ్ళు ఏం చేశారు? ప్రభు సేవను జరిగిస్తారు. ఆనందముతో నిష్కపటమైన హృదయముతో వారు దినదినమును సేవను జరిగిస్తూ వచ్చినారు. మనం వారం ఒక రోజు కూడుకోవడానికే మనకి ఎంతో ఇబ్బంది ఉంది. అది కూడా 2 గంటలే కదా. వారానికి ఒక 2 గంటల టైం ఇవ్వడానికే మనకు ఎంతో ఇబ్బందిగా ఉంది. పరిస్థితులు కూడా కొందరికి సహకరించట్లేదు, సెలవులు కూడా సహకరించట్లేదు. అది ఒక విషయమే. కానీ అన్ని అవకాశాలు ఉన్నోళ్ళు కూడా ఒక 2 గంటలు ఇవ్వాలి అంటేనే ఎంతో కష్టంగా ఉంది, ఎంతో ఇబ్బందిగా ఉంది. మరి ఎలా మన విశ్వాసం స్థిరపరచబడుతుంది? ఎలా ఆయన ఎందుకు వేరు వారపడతాము? మన శరీరాన్ని మనం నలగొట్టుకోవాలిగా. మన ఆ 2 గంటల వరకు మనం కొంచెం కష్టపడాలి కదా. ఆ 2 గంటలు ప్రభు సన్నిధిలో గడపడానికి, ప్రభు ప్రజల మధ్యలోకి రావడానికి మనం కొంచెం నలిగిపోవాలి, కొంచెం త్యాగం చేయాలి, కొంచెం కష్టపడాలి. వాళ్ళలాగా మనం దినదినం కూడుకోవడం లేదు. రోజు రెస్టే తీసుకుంటున్నాం, రోజు విశ్రాంతి తీసుకుంటున్నాం. కాబట్టి మన కుటుంబాన్ని పోషించుకోవడానికి ఉద్యోగం చేస్తూ ఉంటున్నాం. ఆ ఉద్యోగం చేస్తూనే మనము శరీరాన్ని ఏ విధంగా పోషించుకుంటున్నామో మన ఆత్మను కూడా మనం ఆ విధంగా పోషించుకోవలసిన బాధ్యత మనదే. మన శరీరానికి కావాల్సిన దాని కొరకు మనం ఎలా ఆశపడుతున్నామో మన ఆత్మకు కావాల్సిన దాని కొరకు కూడా మనము వ్యక్తిగతంగా మనకు ఆశపడాలి, మన కోరిక ఉండాలి. నా ఆత్మ బలపరచబడాలి, నా ఆత్మ పోషించబడాలి, నా ఆత్మ వేరుపారాలి, నా ఆత్మ ఫలించాలి, నా ఆత్మ ఫలము నిలిచి ఉండాలి అనే కోరిక ఎవరికి వారికే ఉండాలి. మనలో మనకే ఆ కోరిక ఉండాలి. అది ఎలా చేసుకోవాలి నేను అనేది ప్రభువు దగ్గర అడగాలి. ప్రభువా, నేను ఆదివారం మందిరానికి వెళ్ళాలి అని వారం రోజుల సోమవారం రేపటి నుంచే ప్రార్థన చేయాలి. అచ్చే ఆదివారం కొరకు నీకున్న పరిస్థితి నీకే తెలుసు, నాకున్న పరిస్థితి నాకే తెలుసు. కాబట్టి నీ పరిస్థితిని అంతా ప్రభు దగ్గర చెప్పుకొని మనం ప్రార్థన చేస్తూనే ఉండాలి. వచ్చే ఆదివారం నాకు సమయము ఇవ్వండి ప్రభు మందిరానికి వెళ్ళడానికి, ప్రభు ప్రజలతో నిన్ను కలిసి ఆరాధించడానికి, నీ రక్త మాంసంలో నేను పాలుపంపులు పొందాలి. కాబట్టి ఇది మన ఆశ, ఇది మన కోరిక. శారీరక సంబంధమైన కోరికలు ఎలా ఉంటాయి? నేను ఇల్లు కట్టుకోవాలి, కొనుక్కోవాలి, మంచిగా బ్రతకాలి, అన్నింటిలో తిరగాలి అనే ఆశ మనకి ఎలా ఉంటుందో ఆత్మీయమైన కోరిక కూడా అలాగే ఉండాలి. అందుకే అపోస్తలుడైన పౌలు అలాగే అంటున్నాడు. మొదటి వచనంలో, మొదటి అధ్యాయంలో మనం ఇప్పుడు చూస్తూ వచ్చినాం కొలస్సీలకు రాసిన పత్రికలో. కాబట్టి అది మన ఆశ అయి ఉండాలి, మన కోరిక అయి ఉండాలి. అప్పుడే ప్రభు మనకు సహాయము చేయగలడు. లేదు చూడండి, ఇంకొక మాట కూడా మనం చూసుకుంటాము. మార్కు సువార్త 20వ అధ్యాయము, మార్కు సువార్త 20వ అధ్యాయము 25-26 వచనాలు చదవండి ఎవరైనా. మత్తయి సువార్త క్షమించండి 20వ అధ్యాయము, క్షమించండి మత్తయి సువార్త 20వ అధ్యాయము 25-26. గనుక యేసు తన యుద్ధకు వారిని పిలిచి అన్ని జనులలో అధికారులు వారి మీద ప్రభుత్వము చేయుదురనియు, వారిలో గొప్పవారు వారి మీద అధికారం చేయుదురనియు నీకు తెలియను. మీలో అలా ఉండకూడదు. మీలో ఎవడు గొప్పవాడై ఉండగోరునో వాడు నీ పరిచారకుడై ఉండవలెను. లోకరీతిగా చూస్తే మనకి ఎవరు అధికారులు ఉంటారు? డబ్బున్న వాళ్ళు, అధికారము ఉన్నవాళ్ళు.
కానీ ప్రభువుది దానికి విరుద్ధంగా ఉంటుంది, అపోజిట్గా ఉంటుంది. కాబట్టి ఎవడు గొప్పవాడై ఉండాలనుకుంటాడో వాడు ఏం చేయాలంట? పరిచారకుడి పని చేయాలి, తగ్గించుకోవాలి. లోక సంబంధమైనది కాదు మనకు కావలసింది, ఆత్మ సంబంధమైనది మనకు కావాలి. శారీర సంబంధమైనది మనకు కాదు కావలసింది, ఆత్మ సంబంధమైనది మనకు కావాలి. అది ప్రభు వల్లే జరుగుతుంది. అందుకని ఏమంటున్నాడు? మీలో అలా ఉండకూడదు. మీలో ఎవడు గొప్పవాడై ఉండకూడనో వాడు మీ పరిచారకుడై ఉండవలెను. అందుకని 28వ వచనం చూడండి, 27, 28 కూడా. మీలో ఎవడు ముక్కుడే ఉండకూడనో వాడు మీ దాసుడై ఉండవలెను. అలాగే మనిషి కుమారుడు పరిచారం చేయించుకున్నటకు రాలేదు, పరిచారం చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన ప్రయోజనముగా తన ప్రాణము ఇచ్చుటకును వచ్చానని చెప్పాను. యేసుక్రీస్తు ప్రభువే స్వయంగా చెబుతున్నటువంటి మాటలు. కాబట్టి నేనే ఎవరైనా ఇప్పటి వరకు మనం ఏం చూసాము? దేవుడికి ఏమి ఇష్టమైంది? సర్వ సంపూర్ణత, దైవత్వము యేసుక్రీస్తు ప్రభువునందు నివసించుటకు తండ్రికి అభిష్టమైంది. శిలువ రక్తము ద్వారా, శిలువ ద్వారా సంధి చేయబడింది. ఈ లోకమందున్నమైనను పరలోకమందున్నమైనను అన్నీ కూడా ఆయన యందే గుప్తములై ఉన్నవి, ఆయన యందే ఉండాలి. అటువంటి గొప్ప దేవుడు, అటువంటి గొప్ప యేసుక్రీస్తు ప్రభువు ఏమంటున్నాడు? నేను పరిచారము చేయించుకున్నకు రాలేదు, నేను చేయడానికే వచ్చాను. ఇంత గొప్ప ప్రభువే ఈ మాటలు మాట్లాడుతూ ఉంటే మరి నీవు నేనేంటి? ఏ స్థితిలో ఉన్నాము? ఏ పరిస్థితిలో ఉన్నాము? పరీక్షించుకోవాలి. నీవు నేను ఆయన వేరుకొని పారాలంటే, నీవు నేను ఫలించాలి అనంటే, ఆయన సమాధానం నీలో నాలో ఉండాలి అనంటే మనము ఈ యొక్క తగ్గింపులోకి రావాలి. ఈ పరిస్థితులు మనలో మార్పు తీసుకురావాలి. నీలో నా అందుకని ఏమంటున్నాడు? సమయం ఉండగానే ఒకరికొకడు బుద్ధి చెప్పుకొనుడి. మన విశ్వాసం స్థిరపడాలి అంటే ఈ వాక్యాలు మనకు అవసరమై ఉన్నాయి. కాబట్టి దేవుడు ఇంకొక మాట అంటున్నాడు చూడండి. యేసు ప్రభు దగ్గరికి వచ్చి ఒకతను ఏమంటున్నాడు? 33, 34 చదవండి. అదే అధ్యాయంలో లూకాసు మత్తయి సువార్త 20, 33, 34. వారు ప్రభువా మా కన్నులు తెరవవలెనని కాబట్టి యేసు కనికరపడి వారి కన్నులు ముట్టెను. వెంటనే వారు దృష్టి పొంది ఆయన వెంట వెళ్ళింది. మనకు పైన ఇప్పుడు కాదు, మనం ఎవరి దగ్గరికి రావాలి? ఇప్పుడు అపోస్తలులు ఎవరి దగ్గరికి వచ్చారు? విశ్వాసం వృద్ధి చెందాలంటే యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చారు. ఇప్పుడు మన కన్నులు తెరవబడాలంటే ఎక్కడికి రావాలి? యేసుక్రీస్తు ప్రభు దగ్గరికే రావాలి. ప్రభు దగ్గరనే అడగాలి. మన కన్నులు తెరవబడాలి. మనం ఆయన వెంబడించాలి. మనం ఆయన వెంబడించబడట్లేదు అని అంటే మన కన్నులు ఇంకా తెరవబడి లేదు. మనం ఆయన వెంబడించట్లేదు అని అంటే మన కన్నులు ఇంకా మూయబడ్డాయి. విశ్వాసం ఏముంది? మనలో లోక సంబంధమైన విశ్వాసం, భ్రష్ట విశ్వాసము ఉంది. కాబట్టి దేవుని బిడ్డలమైనటువంటి మనము ప్రభు దగ్గరికి రావాలి. ప్రభువా నా విశ్వాసమును వృద్ధి చేయము, నా కన్నులు తెరువు, అప్పుడు నేను నిన్ను వెంబడిస్తాను. వాళ్ళు ఏం చేశారు? దృష్టి పొంది ఆయన వెంట వెళ్ళింది. ఇప్పుడు మనం ఎవరి వెంట వెళ్తున్నాం? మన బ్రతుకు ఎవరి వెంట వెళ్తుంది? మన అనుదిన జీవితం ఎవరి వెంట వెళ్తుంది? మన జీవితం ఎవరి వెంట వెళ్తా ఉంది? మన కన్నులు తెరవబడితే మనం ఆయన వెంటే వెళ్తాం. ఆయన ఎందుంటే నడుచుకుంటాం, ఆయన వైపే చూస్తాం. కాబట్టి ప్రభు వాక్యం ద్వారా మనతో మాట్లాడిన ప్రకారం మనం పరీక్షించుకుందాం. సమయం ఉండగానే అందుకని చూడండి, మనం 1 కొరింథీయులకు రాసిన పత్రికలో మనం చదివినట్టుగా 11
28 కలిసి చదువుకొని పాల్గొంటున్నాం. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 11:28. కాబట్టి ప్రతి మనిషి తన తాను పరీక్షించుకోవాలను, అలా చేసిన దానిని నా పాత్రలో నుండి రామనెను. ప్రభు ఈ మాటలు దీవించుకున్నాను. రండి దయచేసి నిన్న వాక్యంలో మనము పరీక్షించుకుందాం. ప్రభు మన గౌరవాన్ని తీసుకొచ్చినాడు. ప్రభు మన నుండి వేరే ఏ విధంగా మనం ఆయన అంగీకరించినామో ఆ విధంగానే మనం ఆయన వేరు మారాలి. మన ఇంటి వల్ల కట్టాలి, విశ్వాసం స్థిరపరచబడాలి, ఆయన ఎదురు నడుచుకోవాలి, ఆయన సమాధానం మనలో ఉండాలి, ఆయన వెడల్పు ఉండాలని ఆశ ఉండాలి. బ్రతకగలిస్తే చావుకి లాభమై ఒక దృఢమైనటువంటి విశ్వాసం ఉండాలి. శారీరక రీతిగా మనము కేవలం అవసరం లేదు, కానీ ఆత్మీయ రీతిగా మనం నూతనపరచబడిన వారమై ఉండాలి అని ప్రభువు మాట్లాడుతున్నారు. మన జీవితం ప్రేమ తండ్రి, కృపగలైన సజీవుడైన తండ్రి, నీ వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నమ్మదగిన వాడు, చాలా దేవుడు, సమస్తము చేయగల శక్తివంతుడు. ప్రభు నీ దాసులు అపస్తులు వచ్చిన మా విశ్వాసం పొందించినారు తండ్రి. గుడి వారు వచ్చిన మా కన్నులు తెరవలేదు, మీరు కనికరపడ్డారు, కన్నులు తెచ్చినారు, పన్నీళ్ళు వెంబడించినారు. మేము ఇటువైపు వెంబడిస్తాం, దేనికి వెంబడిస్తాం, ఇటు వెళ్ళిపోతున్నాం. అది బయలుపరిస్తాం. పశ్చాత్తాపడే భాగ్యం మా విశ్వాసం స్థిరపరిచి ప్రభు నీ యందు ఎదగడానికి మాకు సహాయం చేయండి. మాట్లాడిన ప్రతి మాట జ్ఞాపకం చేస్తాం. మేము మర్చిపోకుండా మా హృదయంలో నీ మాటలను ముద్రించుకోవడానికి మీకు చూపించండి. యేసుక్రీస్తులో ప్రార్థిస్తున్నాను. ఆమేన్. నేను మీకు అప్పగించిన దాన్ని ప్రభువును పొందితిని. ప్రభు యేసు తన పొందిన రాత్రి రొట్టెని ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకుంటే ఇది చేయమని చెప్పాను. ఆ ప్రకారం భోజనమైన వెంబడ ఆయన పాత్రని ఎత్తుకొని, ఈ పాత్ర రక్తమైన కొత్త నిబంధన, మీరు దీన్ని త్రాగకుండా నన్ను జ్ఞాపకం చేసుకుంటే దీనిని చేయమని చెప్పాను. మీరు ఈ రొట్టెని తిని ఈ పాత్రను త్రాగినప్పుడల్లా ప్రభు వచ్చరకైన మరణము ప్రచురించదు. కాబట్టి ఎవరు అయోగ్యంగా ప్రభు యొక్క రొట్టెను తినడం లేక ఆయన పాత్రను త్రాగునో వాడు ప్రభు యొక్క శరీరమును కూర్చి రక్తమును కూర్చి అపరాధి. కాబట్టి ప్రతి మనిషి తాను పరీక్షించుకోలేను, అలాగ చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రను త్రాగలేను. ప్రభు శరీరం వివేచింపగా తిరిగి త్రాగువాడు తన శిక్ష రొట్టెను తిరిగి త్రాగుతున్నాడు. ఇందువల్ల మీకు అనేకులు బలహీనులు లోకులై ఉన్నారు, చాలా మంది నిద్రించుతున్నారు. అయితే మనలను మనమే విమర్శించుకుని తీర్పు పొందగా పోదుము. కృపగల తండ్రి, కనికరమగల నా ప్రభువా, నన్ను మమ్మల్ని మోకరించిన ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి. ప్రభువా, మా పరిస్థితిని అంతే దేవుడు తండ్రి మీకు చూపించండి. మీరు ఒకసారి సన్నిధిలో మీ రక్తమాంసాలను సమీపిస్తుండగా, చేయబోతుండగా తండ్రి యోగ్యంగా వేయడానికి ఒకసారి చేయండి. తండ్రి శిక్షకు పాత్రలు కాకుండా నీవు ఇచ్చే ఆశీర్వాదానికి పాత్రలుగా నన్ను మమ్మల్ని చేయమని ప్రార్థిస్తున్నాను. దయగల తండ్రి, మమ్మల్ని అందరికీ హస్తాలుగా వస్తుంది. మీ శరీరానికి సాదృశ్యమైన రొట్టెలు, మీ రక్తానికి సాదృశ్యమైన రక్తం మీరే దీవించండి. యేసుక్రీస్తు నామమున తండ్రి, ఆమేన్. ఆ
ఆలపించుకుందాం. నీ పయనమే చడిగో మానవా, నీ పయనమే చడిగో మానవా, తెలిసికొనుము నీ అంతమును, తెలిసికొనుము నీ అంతమును, తెలిసికొనుము నీ అంతమును, తెలిసికొనుము నీ అంతమును. పయనమే చడిగో మానవా, నీ పయనమే చడిగో మానవా. పాపము వలన రెండవ మరణము, దేవుని వరము నిత్యజీవము. పాపము వలన రెండవ మరణము, దేవుని వరము నిత్యజీవము. యేసునందు నీవు, యేసునందు నీవు, పాపక్షమాపణ పొందునే. పయనమే చడిగో మానవా, నీ పయనమే చడిగో మానవా, పయనమే చడిగో మానవా, నీ పయనమే చడిగో మానవా. మానవులందరూ మరణించెదరు, అటు తరువాత తీర్పునరు. మానవులందరూ మరణించెదరు, అటు తరువాత తీర్పునరు. క్రీస్తును నమ్మి తప్పించుకొనుము, క్రీస్తును నమ్మి తప్పించుకొనుము, నిత్య సంతోషము పొందుము నీవు. పయనమే చడిగో మానవా, నీ పయనమే చడిగో మానవా, పయనమే చడిగో మానవా, నీ పయనమే చడిగో మానవా. ఈ లోకములో నెమ్మది లేక తిరిగెదవేళ ఓ మానవుడా, ఈ లోకములో నెమ్మది లేక తిరిగెదవేళ ఓ మానవుడా, క్రీస్తునందు నెమ్మది పొంది, క్రీస్తునందు నెమ్మది పొంది, పరలోక ప్రాప్తి పొందుము నీవు. పయనమే చడిగో మానవా, నీ పయనమే చడిగో మానవా, తెలిసికొనుము నీ అంతమును, తెలిసికొనుము నీ అంతమును, తెలిసికొనుము నీ అంతమును, తెలిసికొనుము నీ అంతమును. పయనమే చడిగో మానవా, నీ పయనమే చడిగో మానవా. దయచేసి కూర్చోండి. ప్రకటన గమనిద్దాం. మంగళవారం సంఘ ప్రార్థన 9 నుంచి 10 గంటల వరకు, బుధవారం అల్గేల్లో కుడిక కొరకు, గురువారం బైబిల్ స్టడీ 9-10 గంటల వరకు. దయచేసి ప్రార్థించి పాల్గొంటూ పొందండి. శుక్రవారము శనివారము క్యాంప్ ఫీజు కొరకు కూడా, ఆదివారం ఆరాధన కొరకు కూడా ప్రార్థించండి. యథావిధిగా మన సుదర్శన మోసే ఆరోగ్యాల కొరకు దేవులో ఉన్నారు. మీరు వారి సంపూర్ణమైన స్వస్థత కొరకు కూడా మీరు ప్రార్థించాలని కోరుతా ఉంటున్నాం. దేవుడు మీ అందరి ప్రార్థన ఆలకించి మరి జీకే వయసు వాళ్ళకి
బయటికి రావడానికి అవకాశాలు దొరుకుతూ వచ్చినాయి. ఇంకా ప్రార్థన చేయండి, దేవుడు వారికి ఇంకా సహాయపడలాగున్నారు. కాబట్టి మరి ఒకరికొకరు అందరి అవసరతలను బట్టి ప్రార్థించాలని కోరుతూ ఉంటున్నాను. ప్రార్థించుకుందాం. దయగలనైనా సజీవుడమైన మా తండ్రి, మీ పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ఇంతవరకు నీ సన్నిధికి వచ్చి నిన్ను ఆరాధించి నీ రక్తమాంసంలో పాల్పొంపులు పొందే భాగ్యాన్ని ఇచ్చినందుకు నీకు వందనాలు. మరి మందిరానికి వచ్చే బిడ్డలకు అపవాది కొంచెం శోధించినప్పటికీ ప్రభా మీరు తీసుకొచ్చినందుకు నీకు వందనాలు. ఇంకా రాలేని వారు ఉన్నారు, వారిని కూడా జ్ఞాపకం చేసుకొని మరి ప్రార్థిస్తుంటున్నాను. ఎవరైతే నీ రక్తమాంసంలో పాల్పొంపులు పొందినారో వారిని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ఇంకెవరైతే చేయలేకపోయినారో వారిని కూడా దర్శించండి అయ్యా. నేను ప్రేమించి తీసుకొచ్చిన ఈ అర్పణలను నీ సంఘ క్షేమం కొరకై మీరు వాడుకోనండి. విప్పిన గుప్పిలిని దీవించండి, మీరే మహిమ పొందుకోనండి. సంఘాన్ని దీవించండి, అనేకులకు ఆశీర్వాదకరంగా చేయండి. అల్పుడను వైగుండను కూడా దయతో నీ హస్తాలకు చెప్పుకుంటూ సంఘం అందరినీ జ్ఞాపకం చేసుకోమని యేసుక్రీస్తు నామములో స్తుతించి ప్రార్థించడుచున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి దేవుని ప్రేమయు ప్రభువైన యేసుక్రీస్తు కృపయు పరిశుద్ధాత్మ యొక్క నిన్న సహవాసమును తలలో వచ్చిన మనకును సర్వలోకంలో నమ్ముకున్న పరిశుద్ధులందరికీ సదాకాలం యేసుక్రీస్తు ప్రభు యొక్క రాజ్యంలో ప్రవేశించే పడేంతర వరకు తోడయుని నడిపించునుగాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అందరికీ. తమ్ముడు మీరు అలిగేటప్పుడు